చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. లేఖ కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము, చాలా కార్యక్రమాల్లో చాలా విషయాల్లో కవిత గారు పార్టీని అలాగే పార్టీ నేతలను వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. నిన్న రీసెంట్గా మాట్లాడిన దాంట్లో కూడా కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఏదైతే అవినీతి జరిగిందని అంటున్నారో అందులో సంతోష్ గారు అలాగే హరీష్ రావు గారిదే ఉంది. ఒకవేళ చంద్రశేఖర్ గారిని అంటే కేసీఆర్ గారిని కనుక ఇరికిస్తే వాళ్ళ వల్లనే జరిగినట్లు అన్నట్టు మాట్లాడారు ఆవిడ. సో ఈ రోజు ఫైనల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే ఆమెను సస్పెండ్ చేస్తారేమోనని ఈ రోజు ఇప్పుడు ఫైనల్గా సస్పెండ్ చేశారు. కేవలం కావాలని చేసిందా లేకపోతే దీని వెనక కుట్ర ఉంది, కాంగ్రెస్ నేతలే ఉన్నారని కొంతమంది అంటున్నారు. లేదు బీజేపీ నేతలుండి ఆమెను సస్పెండ్ అయ్యేలా చేశారని కొంతమంది అంటున్నారు. ఆమె త్వరలో బీజేపీలో చేరుతుందని, లేదు కాంగ్రెస్లో చేరుతుందని, అలా ఏం లేదు కొత్త పార్టీ పెడుతుందని అంటా ఉన్నారు. మీరు చెప్పండి. రాజకీయాల్లో కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయడమే కేసీఆర్ చేసిన మొదటి పెద్ద మిస్టేక్. దెన్ నెక్స్ట్ ఇటువంటి స్పెక్యులేషన్స్ రావడం, బీజేపీలో చేరుతుందా కాంగ్రెస్ లో చేరుతుందా అనేది సహజంగా జరిగే పరిస్థితి. గతంలో ఒకసారి ఎంపీగా పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి. ఆమె లిక్కర్ కేసులో కొంతకాలం ఢిల్లీ జైల్లో ఉండొచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ చూసినప్పుడు కానీ మనకి ఈ విషయాలు అర్థం కావు. అరే ఇప్పుడు ఆమె అంత సీరియస్ గా పొలిటికల్ గా ఆమె ఎందుకు మాట్లాడుతుంది అంటే కొంత బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అర్థం చేసుకుంటే గానీ ఈ విషయం కొంచెం లోతుగా అర్థం కాదు. ఇక్కడ ఏం జరిగింది, లిక్కర్ కేసులో ఆమె 3 times విచారణకు పోయింది, 4th time అరెస్ట్ అయింది. ఇదంతా మనం ప్రజలు చూసిన విషయమే. ఆమె ఢిల్లీకి ప్రతిసారి పోయినప్పుడు కూడా ప్రజలు కూడా వెరీ ఇంట్రెస్టింగ్లీ టీవీలకు అతుకపోయి చూసిన పరిస్థితి. అంటే ఆమె లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ ఉంటది అనేది ప్రజల నమ్మకం. అట్లా బీఆర్ఎస్ కు పాపులారిటీ కొద్దిగా డ్యామేజ్ అయింది. లిక్కర్ స్కామ్ తోటి బీఆర్ఎస్ పాపులారిటీ డ్యామేజ్ అయిన విషయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి తెలుసు ప్రజల్లో. వన్ ఆఫ్ ది రీజన్ అది ఫ్యామిలీ పవర్ లో ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది, అందులో ఈమె లిక్కర్ స్కామ్ లో ఉండడం అనేది, ప్రజలు నమ్మడం అనేది కేసీఆర్ ప్రభుత్వ ఓటమిలో ప్రధాన కారణం. అందులో ఈమెది ఒక పార్ట్ కవిత. కాబట్టి ఆమెను పార్టీలో కొనసాగిస్తే పార్టీ పాపులారిటీ దెబ్బతింటే తప్ప పెరిగేది ఏమి ఉండదనే సెన్స్ లో ఆమెను రాజకీయంగా దూరంగా పెడుతున్నట్టుగా మనకు అనుమానం. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, రాజకీయంగా నన్ను ఎలా దూరం పెడతారు, నేను ఇంత క్రూషియల్ గా నేను పొలిటికల్ గా పార్టీలో రన్ అవుతూ వచ్చిన రకరకాల సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ, ఇవన్నీ జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ ఇవన్నీ నడుపుతూ నేను పాపులర్ అయిన ఒక పొలిటికల్ లీడర్ గా నన్ను పక్కకు పెట్టడం ఎట్లా సాధ్యం పార్టీలో అనేది ఆమె వర్షన్ గా మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి పార్టీలో ఏదో ఒక కీ రోల్, కీ పోస్ట్ ఆమెకు ఇస్తున్నట్లు లేదు, ఆమెను దాదాపుగా దూరం పెట్టినట్టుగానే మనకు అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి దానివల్ల మనకు ఏమర్థమవుతుందంటే ఈమె అగ్రెసివ్ గా బయటపడుతున్న విషయం మనకు అనేక రకాలుగా పార్టీలో చాలా కాలంగా ఆమె వ్యతిరేక వర్షన్ అనేది మనకు కనపడుతూ వస్తున్నది. ప్రతి విషయంలో ఆమె డైరెక్ట్ గా బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు కూడా ఆ రకంగానే దీని ఏంటంటే ఆమె కూడా కొంత పొలిటికల్ పార్టీలకి సస్పెండ్ చేసినా పర్వాలేదు, కానీ నేను పొలిటికల్ గా సర్వైవ్ కావాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆమె ఉన్నట్టుగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఏంటంటే అవినీతి విషయం, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మొన్న అసెంబ్లీలో పెట్టిండ్రు, సిబిఐకి అప్పచెప్పిండ్రు. ఇలా ఏమైంది, దీన్ని ఆమె అడ్వాంటేజ్ గా తీసుకొని ఆమె కూడా మాట్లాడుతుంది. ఏమంటుందంటే మా నాన్నని అనవసరంగా సిబిఐ కేసు దాకా తీసుకుపోయిన వాళ్ళు ఎవరు పార్టీలో అంటే హరీష్ రావు, సంతోష్ అనే విషయాలని ఆమె ఓపెన్ గా చెప్పింది. అంటే ఫాదర్ ను ప్రొటెక్ట్ చేసే రకంగా ఒక పొలిటికల్ లైన్ లో ఆమె మాట్లాడుతూ పోతున్నది. ఆమె ప్రియారిటీ పార్టీలో ఇస్తలేరు కాబట్టి ఇప్పుడు హరీష్ రావును, సంతోష్ను వీళ్ళ వల్లనే ఈ అందులో అవినీతి జరిగింది, దానికి కారకులు వాళ్ళు తప్ప మా నాన్న కాదు అనే ఒక ఎక్స్ప్రెషన్ మొన్న ప్రెస్ మీట్ లో చెప్పింది. ఓవరాల్ ఏంటంటే పార్టీకి డ్యామేజ్ అవుతున్న విషయమే, పాపులారిటీకి డ్యామేజ్ చేసే విషయమే ఆమె మాట్లాడింది. అయినా కూడా ఈమె వల్లనే పార్టీ పాపులారిటీ దెబ్బతింటుందని మొదటి నుంచి వాళ్ళు అనుకుంటూ ఆమె దూరం పెడుతూ వస్తుంది. అట్లా దూరం పెట్టినప్పుడు ఈమె భ్రష్ట్ అవుతుంది, ఉన్న విషయాలను కొన్ని వాస్తవాలను కూడా చెప్తుందని అనుకోవచ్చు. ఆమె చెప్తున్నాయని అబద్ధాలని అనుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రొలాంగ్ గా ఆ పార్టీలో కొనసాగింది కేసీఆర్ కూతురు కాబట్టి
కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆమె కూడా పొలిటికల్గా సర్వైవ్ కావాలనుకుంటుంది కాబట్టి ఆమె ఇంత అగ్రెసివ్గా బయటకు వచ్చి మాట్లాడుతుందని మనం అనుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఆమెను సస్పెన్షన్ చేసిండ్రు అనేది వార్త మనకు. ఆమెను సస్పెన్షన్ చేసిండ్రా, బహిష్కరణ చేసిండ్రా అనేది కూడా క్లారిటీ లేదు. ఆ లెటర్ చూస్తే మనకు ఏమర్థం అవుతుంది, సస్పెన్షన్ మాత్రమే చేసిండ్రు, ఆమెను బహిష్కరణ చేయలే. సస్పెన్షన్ అన్నప్పుడు మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటది కదా. కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కు ఒక రూలు, బయట వాళ్ళకు ఒక రూలు, ఈ డ్యూయల్ రూల్ అనేది బీఆర్ఎస్ లో మనకు కనపడుతుంది. ఈటెల రాజేందర్ని ఎట్లా పంపించారో మనం చూసినాం కదా, అప్పట్లో ఆలయ నరేంద్రని ఎట్లా పంపించారో మనం చూసినాం కదా. కూతురు కాబట్టి బహిష్కరణ చేయకుండా సస్పెన్షన్ లో పెట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఫ్యామిలీ రూల్ అనేది ఎప్పుడైనా ఎటువంటి సంఘటనలు ఎదుర్కొనే అవకాశాలు రాజకీయాల్లో చాలా చూసినాం. తమిళనాడులో చూసినాం, మన దగ్గర చూసినాం, ఎన్టీఆర్ ఫ్యామిలీలో చూసినాం, మిగతా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అనేక పార్టీల్లో చూసినాం. మోస్ట్లీ ఇండియాలో ఉన్న రీజనల్ పార్టీలలో ఉండే ఇదొక స్థితి మనం అన్ని పార్టీల్లో చూస్తున్నాం. అది బీఆర్ఎస్ లో ఈ రోజు చూస్తున్నాం. కాకపోతే ఇబ్బంది ఏంటంటే కేసీఆర్ గారు కూడా పొరపాటు ఏం చేసేదంటే ఒక లెజెండర్ గా తెలంగాణ పాలిటిక్స్ లో తెలంగాణ తేవడంలో అతని పాత్ర అదంతా దానికి తగ్గట్టుగా 10 సంవత్సరాల పరిపాలన జరగకపోవడం, ఫ్యామిలీ మెంబర్లు పవర్ లో ఇన్వాల్వ్ కావడం, ఇవన్నీ నెగటివ్ పాయింట్లుగా తయారయ్యే ఆఫ్టర్ 10 years ప్రజలు టీఆర్ఎస్ ను కేసీఆర్ ను గద్దె దించక తప్పని పరిస్థితులు స్వయంకృతం అని చెప్పాలి. టీఆర్ఎస్ది కానీ కేసీఆర్ది కానీ స్వయంకృతం అనే చెప్పాలి. ఇవాళ కవిత వచ్చి ఆ రకంగా ఎందుకు మాట్లాడుతుందంటే ఆమెను పొలిటికల్ గా నువ్వు పవర్లో ఇన్వాల్వ్ చేసినావు, ఒక ఎంపీ చేసినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు, ఎమ్మెల్సీ చేసినావు, ఆమె ఎందుకు కోరుకుంటుందండి? రాజకీయాల్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, ఒకసారి కాలు పెట్టిన తర్వాత తిరిగి వెనక్కి రారు. కావాలంటే ఎంత దూరమైనా పోతుంది. దానికి సాక్ష్యం ఇవాళ కవిత. పొరపాటు ఎవరిదండి? స్వయంకృతం కేసీఆర్ కాకపోతే ఇంకెవరిది? అవినీతి విషయం అనేది డెఫినెట్లీ కాళేశ్వరం మీద అనేక అనుమానాలు ప్రజలకు చాలా కాలం నుంచి ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, చాలా మంది చెప్తూ వచ్చారు. చివరికి వస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఆ పిల్లలు కూడా కుంగిపోయిన పరిస్థితి ప్రజలు చూసారు, నమ్మిండ్రు. డెఫినెట్లీ దేర్ ఈస్ సమ్ కరప్షన్ అనేది ప్రజల అనుమానం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్లో ఏం చేసింది, మేనిఫెస్టోలో పెట్టింది, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తాం, మేము అవినీతిని కక్కిస్తాం, ఆ డబ్బులతోటే సంక్షేమ పథకాలను నడుపుతామని ఒక గొప్ప వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. సరే, ఏదో ఒకటి ఫార్మల్ చేసిండ్రు, ఆ రిపోర్ట్ వచ్చింది, బయట పెట్టిండ్రు. మరి ఆ ప్రభుత్వం కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది కాబట్టి మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్తుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదండి? దర్యాప్తు చేయొద్దని చెప్పింది. దర్యాప్తులో శిక్షించవచ్చు అని ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉంది. ఆయన ఎవరెవరిని శిక్షించాలని కూడా చెప్పిండు. అది తన బాధ్యతగా తీసుకోకుండా కేంద్రం మీదకి నెట్టేసింది. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఉన్న 3 పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 కూడా ఒక రాజకీయ చదరంగా మారుతున్నాయండి ఒక రకంగా. అందులో ఈ ఒక పావుగా కూడా మారి ఉంటే ఉండొచ్చు, మేబీ చెప్పలేము. కవిత కూడా 1 of the పావుగా మారి ఉండొచ్చు. అటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఎవరు మనం అంతుపట్టలేము. ఇంతకుముందుకు మనం కొందరు అనుకుంటున్నారు కాంగ్రెస్ లో పోతుందా, బీజేపీలోకి పోతుందా అంటే పోవచ్చు, పోకపోవచ్చు, లేదంటే స్వయంగా ఆమెనే పార్టీ పెట్టుకోవచ్చు. ఒక లెజెండ్ డాటర్ గా నేను ఒక కాన్స్టిట్యున్సీలో ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా పనిచేసింది, నేనెందుకు పొలిటికల్ గా రన్ కాకూడదు అని అనుకున్నప్పుడు ఆమెకు ఆప్షన్స్ బోలెడు ఉన్నాయి, చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో జరిగింది, అవినీతి భయంకరంగా జరిగిందనే నమ్మకం మాత్రం ప్రజల్లో పెరిగిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఏం చేస్తుంది, అది బాగా చేస్తుందా, బాగా చేస్తలేదా అనేది పక్కకు పెడితే తెలంగాణ తెచ్చిన పార్టీగా ఆ గౌరవాన్ని, ఆ ప్రతిష్టను బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ కాపాడుకోలేకపోయిందనేది వాస్తవం. దానికి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించలేదు కాదు. రేపు కాంగ్రెస్ బాగు పని చేయకపోతే మళ్ళీ కేసీఆర్ని గెలిపియరా, లేదా 3వ ఆప్షన్ గా బీజేపీని గెలిపిస్తారా? అది ఆ చదరంగంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఇప్పటికే కొత్త పార్టీ పెడతారంటారా, లేకపోతే వేరే పార్టీలు ఏదన్నా చేరే అవకాశం ఉందంటారా? ఆమె ఇంటర్నల్ స్ట్రాటజీ ఎవరికి అర్థం కాని. ఎందుకంటే ఇప్పుడు ఆమె అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచే ఆమె అగ్రెసివ్ గా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ కొడుకైనా కేసీఆర్ అయినా పార్టీని కొడుకు అప్పచెప్పాలనే నిర్ణయం మాత్రం అన్అఫీషియల్ గా ఇప్పటికే మనకు అందరికీ అర్థమైపోతున్న విషయం. ఆయన ఏం చేస్తున్నాడు, కేటీఆర్ కవితను పార్టీలో ఇన్వాల్వ్ చేసుకుంటే ఏదన్నా ఒక హోదా ఇస్తే ఈమె వల్ల ఈమెతోటి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఒక డిసిజన్కి వచ్చి ఈమెను పక్కన పెడుతుంది. ఈమెను పక్కన పెట్టినప్పుడు నన్ను ఎలా పక్కన పెడతారని ఆమె అగ్రెసివ్గా ముందుకు వస్తుంది. కాబట్టి మోస్ట్లీ బీఆర్ఎస్లకు ఇప్పటికిప్పుడు తీసుకోకపోవచ్చు, ఏమో సస్పెన్షన్ అని పెట్టిండు కాబట్టి కాస్తంత అనుమానం ఉంది. ఒక 6 నెలలు పోతే ప్రజలంతా మర్చిపోతారు, మళ్ళీ
కవిత బీఆర్ఎస్లోకి పోయినా ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో ఏది శాశ్వతంగా ఉండదు. సస్పెన్షన్ ఎందుకండి, మీరు ఊస్ట్ ఎందుకు చేయలేదు, బహిష్కరణ ఎందుకు చేయలేదు, మీరు అంతా ఆయన వల్ల అన్పాపులర్ అవుతున్నారు అనుకుంటే అది చేయాలి కదా, చేయలే కదా. అంతా డబుల్ గేమ్, బయటోళ్ళకి ఒక నీతి ఇంటోళ్ళకి ఒక నీతి అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని అట్లే నడిపిండు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాన్ని కూడా అట్లే నడుపుతున్నాడు కేసీఆర్. కాబట్టి ఇది ఆమె పార్టీ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, మీరు అన్నట్టు కాంగ్రెస్లో అయినా చేరొచ్చు, లేదంటే బీజేపీలో అయినా చేరొచ్చు, స్వతహాగా పార్టీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆమెకు 3 ఆప్షన్స్ ఓపెన్గా ఉన్నాయి, అందులో ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఏది జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఫర్దర్గా ఆమె పొలిటికల్ కెరీర్ కోసం మాత్రం ఏదో ఒక పార్టీలో చేరుతుందా, ఒకవేళ ఆమె ఫలానా పార్టీలో చేరబోతుంది అని కేసీఆర్ కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు మళ్ళీ పిలిచి మాట్లాడి పార్టీలో చేర్చుకునే అవకాశాన్ని కూడా మనం కొట్టేయలేం. ఎందుకంటే బ్లేమ్ అవుతుంది. ఓకే, కేసీఆర్ బతుకున్నంత కాలం తన కుటుంబ సభ్యులు, కొడుకు కానీ కూతురు కానీ తనకు వ్యతిరేకంగా ఇంకో పార్టీలో చేరే పరిస్థితి వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కేసీఆర్ చేస్తాడని అయితే నాకు నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సస్పెన్షన్ మాత్రమే చేశారు, బూస్ట్ చేయలేదు, బహిష్కరణ చేయలేదు. అవకాశాన్ని బట్టి మళ్ళీ పిలుచుకునే అవకాశం. ఇంకా ఏమైనా థ్రెట్ వస్తుందా? ఇప్పుడు కవిత పోయి కాంగ్రెస్లో చేరింది అనుకుందాం కొంతసేపటికి, అప్పుడు బీఆర్ఎస్ ఇమేజ్, కేసీఆర్ పొలిటికల్ ఇమేజ్, పొలిటికల్ కెరీర్ ఏమవుతుంది? ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. ఆయన కూతుర్నే పార్టీలో కొనసాగించలేకపోయిండు, అవతల పార్టీలోకి పోయింది, ఆమె మాట్లాడుతుంది, తండ్రి మీదనే మాట్లాడుతుంది, తండ్రి పార్టీ మీదనే మాట్లాడుతుంది అన్నప్పుడు ఇంకా బ్యాడ్ ఇమేజ్ పెరుగుతుంది కదా బీఆర్ఎస్. కాబట్టి ఆ కోణంలో చూసి నేను అనుకుంటా ఆఫ్టర్ 6 months 1 year జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ ఏదో ఒక కాంప్రమైజ్ చేసుకుని ఆమెను మళ్ళీ తీసుకునే అవకాశాన్ని కూడా మనం కొట్టేది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మాత్రం తెలంగాణకు భారీ నష్టాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇంకొకటి, అవినీతి అంతటా జరుగుతుంది, నో డౌట్, జరగదని నేను చెప్పా, ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండొచ్చు. కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్, జరిగిన అభివృద్ధి కూడా పనికి రాకుండా పోయింది. అది కాళేశ్వరమా, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లా, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషనా, లేకపోతే మిషన్ కాకతీయనా, ఇవన్నీ నిరుపయోగంగా తయారైనాయి. అప్పులు మాత్రం పెరిగిపోయినాయి. అవి కనీసం ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటే అప్పులైనా పర్వాలేదు, అవినీతి అయినా పర్వాలేదు. అవినీతి అయింది, అప్పులైనాయి, పనికి రాకుండా పోయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు తీవ్రమైన నష్టం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనడంలో ఎవరికి అనుమానం లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అలా చేయొచ్చా? చేసే అవకాశం ఉందంటారా? ఆమె చేసే అవకాశం ఉంది అని అయితే నమ్ముతున్నా. ఎందుకంటే ఆమె కొంచెం పొలిటికల్ గట్స్ చూపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఏదో ఒక డేర్నెస్ చేయాలి కదా, పొలిటికల్ గా నీకు డేర్నెస్ చేస్తేనే ఏదో ఒక డైనమిజం అనేది వస్తుంది. ఇంకో 2 years 1.5 years ఆమె పీరియడ్ ఉండొచ్చు, పెద్ద సమస్య కాదు. ఆమె రాజీనామా చేస్తుంది, ఏ పార్టీలను చేరుతుందా, ఒక ఇమేజ్ క్రియేషన్ మాత్రం ఆమె చేసుకునే ప్రయత్నంలో ఉన్నదనడంలో ఎవరికి అనుమానం లేదు. రైట్ సార్, లెట్ us see ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.